భూమి మీద ఏ బంధమైనా కాలగమనంలో కలిసిపోవచ్చు. కానీ కన్న తండ్రి కూతురి మధ్య ఉండే అనుబంధం అమరం, అజరామం. ప్రాణం పోయే క్షణంలోనైనా ఆ ప్రాణం అనంతవాయుల్లో కలిసిపోయిన తర్వాతనైనా కన్న తండ్రి ముఖాన్ని ఒక్కసారైనా చూసి తరించాలని ఏ కుమార్తె అయినా కోరుకుంటుంది. అది ఆమె ప్రాథమిక హక్కు, అత్యంత పవిత్రమైన సెంటిమెంట్. కానీ నేటి కుటిల రాజకీయాలు ఆ పవిత్ర బంధాన్ని కూడా కాలరాశాయి అనడానికి ఈ దృశ్యమే ఒక సజీవ సాక్ష్యం. గోడకు వేలాడుతున్న టీవీ స్క్రీన్ను చేతులతో తాకుతూ స్పర్శతోనైనా తండ్రిని చేరుకోవాలని ఆరాటపడుతూ విలపిస్తున్న ఆ మహిళను చూస్తే ఎవరి గుండెైనా తరుక్కుపోతుంది. ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె తన కన్న తండ్రి కడచూపుకు కూడా నోచుకోలేకపోయారు. నిర్బంధాల నడుమ ఇంట్లోనే ఉండిపోవలసి రావడం ఎంతటి దారుణం. కన్న తండ్రి భౌతిక కాయాన్ని కళ్ళారా చూసుకునే భాగ్యాన్ని కూడా నోచుకోలేకపోయారు. సుదూరంగా ఉండి టీవీ స్క్రీన్పై తండ్రి చివరి ప్రయాణాన్ని చూస్తూ ఆమె వెక్కి వెక్కి ఏడుస్తున్న తీరు ప్రతి ఒక్కరి కంట కన్నీరు తెప్పిస్తుంది. చుట్టూ ఉన్న మహిళలు ఆమెను ఓదార్చలేక, ఆ వేదనను తట్టుకోలేక కన్నీరు మున్నీరవుతున్నారు. ఒక పక్క తండ్రి లేడనే నిజాన్ని జీర్ణించుకోలేక, మరో పక్క ఆఖరిసారిగా ఆయన ముఖాన్ని ముద్దాడే అవకాశం కూడా దక్కలేదన్న ఆవేదన ఆ కుమార్తెను నిలువున దహించి వేస్తుంది. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపడానికి పోలీసులు వస్తే అక్కడ అడ్డుపడి అరాచకం సృష్టించారు. కడసారి వీడ్కోలు పలికే చోట కూడా ఉద్రిక్తత పరిస్థితులను సృష్టించారు. పాడె మోస్తూ డ్రామాలు ఆడిన నాయకులు కన్న కూతురి మనోవేదన ఏమాత్రం పట్టలేదు. తన తండ్రిని చూడడానికి వచ్చిన కుమార్తెను కూడా రాకుండా అడ్డుకొని కన్న ప్రేమను రాజకీయ కక్ష సాధింపులకు బలి చేశారు. రాజకీయాల్లో శత్రుత్వాలు ఉండవచ్చు, కానీ ప్రాణం పొయ్యాక కూడా ఆ కక్షలను కొనసాగించడం రాక్షసత్వమే అవుతుంది. కన్న తండ్రి కడచూపుకి కూతుర్ని దూరం చేసి ఈ కుటిల నీచ రాజకీయాన్ని కాలం ఎప్పటికీ క్షమించదు. ఈ మూర్ఖపు నాయకులకు కాలమే తగిన బుద్ధి చెప్తుంది. ఆ కుమార్తె కన్నీళ్ల నుండి కారిన ప్రతి కన్నీటి బొట్టుకు ఈ వ్యవస్థ సమాధానం చెప్పుకోవాల్సిన రోజు ఖచ్చితంగా వస్తుంది.